ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతో మంది రాసుల వారికి, అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అధీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా 1 డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలను బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే రాసులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలా మందికి రాశి మాత్రమే, మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశిదండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను గనక మనం గమనించి ఉన్నట్లయితే గనక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు, శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని
విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలని కానీ, స్తోత్రాలను కానీ, అర్చనలు కానీ, పూజలు, జపాలు, హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలయంతో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గో రక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని, భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షత రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన, మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు, అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు, వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ మాసము ఏప్రిల్ 14 నుంచి మే 14వ తేదీ వరకు కూడా మేష సూర్య సంక్రమణం ఫలితంగా మరి తృతీయాధిపత్యం పట్టినటువంటి సూర్య భగవానుడు మేషంలో లాభంలో ఉచ్చస్థితిలో ఉండటం వలన చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు సూర్యుడి వలన వీళ్ళకి కలుగుతున్నాయి. ఏదైనా నేత్ర దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఎవరికైనా సరే ప్రభుత్వ పరమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా చక్కగా మీకు అనుకూలవంతం అవుతాయి. ఏదైనా సరే ఉద్యోగరీత్యా ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా, వీసాలు అప్లై చేసుకోవాలన్నా, అంటే విదేశాలకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళతో ఏ రకమైనటువంటి వ్రాతపూర్వకమైనటువంటి మాట సహకారం కానీ ఇవి ఏదైనా సరే చక్కగా శీఘ్రంగా అయిపోయే పరిస్థితి మిథున రాశి వారికి సూర్య భగవానుడు ఇస్తున్నాడు. ఏదైనా సరే అమ్మకాలకి సంబంధించి లేదా ఎవరితోనైనా సరే గవర్నమెంట్ జాబ్ వాళ్ళతో కానీ, పొలిటీషియన్స్తో మీకు సంబంధించిన సంతానపరమైనటువంటి అనుకూల ఫలితాల విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలంటే మరి కొంతమంది పొలిటీషియన్స్తో సంబంధాలు ఉన్నటువంటి ఉంటాయి. వాళ్ళతో మీరు మాట్లాడేటటువంటి సమయం ఆసన్నమైంది. ఏది మాట్లాడినా సక్సెస్ అనేటటువంటిది కలుగుతుంది సూర్య భగవానుడు వలన. ముఖ్యంగా తండ్రి గారి యొక్క ప్రోత్సాహకము, సహకారము మీకు లక్ష్యాన్ని ఛేదించేటటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే తండ్రి జీవకారకుడు. తండ్రి ఇచ్చేటటువంటి సలహాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విషయాల యందు ముందుకు తోసే పరిస్థితి. వారి యొక్క సహాయ సహకారాలు మీకు చాలా, అంటే జీవితంలో ఒక అడుగు ముందుకు వేసేటటువంటి పరిస్థితి మీకు ఆసన్నమైందనిగా భావించాలి మీ జన్మజాతకంలో కనుక సరైనటువంటి దశలు అంతర్దశలు జరుగుతున్నట్లయితే. కాబట్టి తప్పకుండా మీరు చేసే ఇంటర్వ్యూలలో ఉద్యోగ లాభం కలగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారు సూర్యగ్రహ అనుగ్రహం వలన చేసేటటువంటి ప్రయాణాల యందు అభీష్ట సిద్ధి కలుగుతుంది, చెయ్యాలనే కోరిక కలుగుతుంది. కంపల్సరీ ధైర్యంతో మీరు సరైనటువంటి నిర్ణయాలు కనుక మీరు తీసుకున్నట్లయితే అదే నిర్ణయము, ధైర్యము మీకు సాహసోపేతమైనటువంటి అనుకూలమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని కూడా ఇస్తుంది మిథున రాశి వారికి. కాబట్టి మిథున రాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహ దోషము అనేటటువంటిది కాస్త మీకు భార్యాభర్తల మధ్య కాస్త సంఘటనల విషయంలో అనుకూలమైనటువంటి వాగ్వాదనలు ఉండవు. ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అహంకారపూరితమైనటువంటి దర్పం కూడినటువంటి జ్ఞానము మిమ్మల్ని నశింపజేస్తుంది మిథున రాశి వారికి. కాబట్టి భార్యాభర్తల్లో ఎవరైనా సరే మిథున రాశి వారి కనుక ఉన్నట్లయితే ఆలోచించి చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు దాన్ని ఫిల్టర్ చేసుకొని మీ యొక్క భార్యతోనో లేకపోతే మీ భర్తతో మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యాపారాన్ని వృద్ధి చేసే క్రమంలో కావచ్చు, సంతానపరమైన విషయంలో కావచ్చు, సంతానానికి ఏదైనా ధనం పంపించే విషయంలో కావచ్చు, వారిని విదేశాలకి చదువు రూపంగా పంపించే విషయంలో కావచ్చు, మీకున్నటువంటి కోర్టు వ్యవహారాల విషయంలో తండ్రితో మాట్లాడాలన్నా, ఇట్లా మల్టిపుల్గా ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యవహారంలో మీకు కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గురువు వలన కనిపిస్తున్నాయి. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం గురుగ్రహ స్తోత్రాన్ని నిత్యము 16 సార్లు చదవండి. కాస్త మీకు ధైర్యం లభిస్తుంది.
అట్లాగే మిథున రాశి వారికి 10వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము, అట్లాగే ఈ నెల 11 తర్వాత బుధగ్రహము, శనిగ్రహం ఆల్రెడీ అక్కడే ఉంది. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో, పార్ట్నర్షిప్ విషయాలలో, అప్పుల విషయాలలో, స్నేహితుల విషయాలలో మీకు కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మోసాలు కావచ్చు, చర్మ సంబంధిత అనారోగ్య బాధలు కావచ్చు, విద్య విషయంలో మీరు అనుకున్న విద్యాభ్యాసం మీకు లభించకపోవచ్చు. ఉన్నత విదేశాలకి ఈ విద్యలో ఏదైనా కనుక మీరు ఎగ్జామ్స్ రాసినట్లయితే వాటిల్లో పూర్తిగా వైఫల్యం కలిగించే పరిస్థితులు కూడా మిథున రాశి వారికి కనిపిస్తోంది. అప్పులు వాళ్ళు మెడ మీద కూర్చునే పరిస్థితులకు వస్తారు. అట్లాగే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళు మీ మీద ఉన్నవి లేనివి సాకులు చెప్పటము, మీకు ఉన్నటువంటి ఉద్యోగ స్థాయిని కిందకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటము ఈ మిథున రాశి వారికి నెల రోజుల్లో కలగడానికి గోడ మీద పిల్లి అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వారితో సత్సంబంధాలు తెగిపోకుండా జాగ్రత్త వహించి మీ యొక్క బుద్ధిని రంగరించి తెలివితేటల్ని కలిపి అప్పుడు మాట్లాడడం నేర్చుకోకండి. ఊరినే వాగ్వాదం చేయకండి మిథున రాశి వారు. ఎందుకంటే కుజబుధులు కలిసి ఉన్నారు శనితో. మీరు ఎంత నిదానంగా ఆలోచించి మాట్లాడితే అంత సక్సెస్ కలిగడానికి అవకాశం ఉంది. కాబట్టి బంధువులతో తీవ్రమైనటువంటి ఎడబాట్లు కలగడానికి అవకాశం ఉంది. అవసరమైతే వాళ్ళతో కొట్లాడే పరిస్థితులు కూడా మిథున రాశి వారికి కనిపిస్తోంది. మీ మీద లేనిపోని అనుమానాలతో చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంత తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యాలయాలలో మీకంటూ సరైనటువంటి హాజరు లేక ఎగ్జామ్స్కి వెళ్ళలేని పరిస్థితి కూడా కొంతమంది విద్యార్థులకు కనిపిస్తోంది. ఆరోగ్య విషయంలో నర్వస్ పరంగా కావచ్చు, కాళ్ళపరమైనటువంటి రోగాల పరంగా కావచ్చు, చర్మ సంబంధిత రోగాలు కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేకపోతే వెన్నుముక్కకు సంబంధించినటువంటి ఏ అవయవానికి లింక్ ఉన్నా దానికి సంబంధించి మిథున రాశి వారికి సమస్యలు కలగడానికి అవకాశం ఉంది. మీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లడానికి అవకాశం ఉంది. అట్లాగే ఉద్యోగంలో ఏదైనా సరే పతనమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహు వృధా ప్రయాణాలను సూచిస్తున్నాడు, తండ్రితో గొడవల్ని సూచిస్తున్నాడు. తృతీయంలో ఉన్నటువంటి కేతువు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో ఆలోచనాపరంగా చేసినట్లయితే గణపతి అనుగ్రహంతో మీకు సక్సెస్ లభిస్తుంది. మీరు ప్రయాణాల విషయంలో కొంచెం బయలుదేరేటప్పుడు గణపతి సూక్తాన్ని విని కనుక మీరు బయలుదేరినట్లయితే సక్సెస్ మీ చెంత ఉంటుంది. విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వచ్చే అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబీకులతో, బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మిథున రాశి వారికి శుక్రగ్రహ బలము చాలా చాలా అమోఘంగా ఉంది. సంతానపరమైనటువంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఎవరికైనా సరే డబ్బులు మీరు పెట్టుబడి పెట్టుంటే ఆ డబ్బుల్లో చక్కటి లాభాన్వేషణ కనిపిస్తోంది. ఈ మిథున రాశి వారికి శుక్రగ్రహ బలం అమోఘంగా ఉంది. సూర్యుడు, శుక్రుడు, కేతువు చాలా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు. మిగతా రాహువు కానివ్వండి, గురుడు కానివ్వండి, ముఖ్యంగా కుజుడు, బుధుడు, శని ఈ గ్రహాలు మాత్రము చాలా ప్రతికూలమైన పరిస్థితులను ఇస్తున్నాయి. ఏదేమైనా గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితి లాభం ఇస్తోంది కదా, మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయి అనుకోవడం చాలా చాలా అవివేకమైనటువంటి పరిస్థితిగా భావించండి. ఎందుకంటే మరి ఎన్నో కోట్ల మంది ఉంటారు ఈ మిథున రాశి వారికి, అందరికీ అనుకున్నవన్నీ జరగవు. ఎందుకని? ఎవరు పుట్టినప్పుడు వారి జన్మతః వారి జాతక చక్రం ఉంటుంది, లగ్నం ఉంటుంది, దశలు అంతర్దశలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ యాక్టివేట్ అయినటువంటి దశలు ఏంటి, అంతర్దశలు ఏంటి, అవి గోచారంలో అసలు మా యొక్క జన్మలగ్నానికి ఎక్కడ ఉన్నాయి, జన్మ రాశికి ఎక్కడ ఉన్నాయి, ఇది కదా చూసుకోవాల్సింది. అప్పుడే కదా మనకి విద్యలో మనం అనుకున్న స్థాయికి వెళ్తామా, విదేశాలకు సంబంధించినటువంటి విద్యల్లో మనం పాస్ అవుతామా, లేకపోతే అసలు పెళ్ళయ్యే యోగం ఉంది ఈ సంవత్సరం, పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, అసలు పెళ్ళైన తర్వాత కొంతమంది 1-2 నెలలకే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొంతమందికి ఉద్యోగంలో చాలా చాలా ఇబ్బందులు పడేవారు ఉన్నారు. ఉద్యోగం అసలు ఎప్పుడు వస్తుంది, ఆ ప్రశ్నకి సమాధానం జన్మజాతకం తెలియజేస్తుంది. గోచారం జస్ట్ లైన్ మాత్రమే ఇస్తుంది. జాతకంలో ఉన్న విషయాల్ని ఇది మోసుకొస్తుంది. గోచారం డైరెక్ట్గా గోచారం ఏ ఫలితాలు ఇవ్వదు, మానసిక చర్యలు మాత్రమే గోచారం ఇస్తుంది. అంటే బాధలు ఇవ్వచ్చు, సంతోషాలు ఇవ్వచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ మీద ప్రయాణం చేసేటప్పుడు, ఎవరితోనైనా సరే ఉద్యోగస్తులతో మీ కింద వాళ్ళతో మాట్లాడేటప్పుడు, డబ్బు ఎవరైనా అప్పిచ్చుంటే కనుక వాళ్ళతో కానీ, మీరు ఎవరికైనా అప్పిచ్చుంటే వాళ్ళని అడిగే పద్ధతి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవల జోలికి పోకండి. అది లేనిపోని చిక్కులు, పోలీస్ స్టేషన్లు కాస్త చెరసాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మిథున రాశి వాళ్ళు కొంతమందికి, జాతకంలో ఆ అవయోగం ఉంటే. కాబట్టి యోగం ఉన్న వాళ్ళకైతే కనుక కొంతమందికి విదేశాలకు వెళ్ళే అవకాశం, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తారు, చదువుల రీత్యా విదేశాలకు వెళ్తారు, ఆకస్మికంగా దూర ప్రయాణ ఛాన్సులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి సరే, ఏదేమైనప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు ఇందాక చెప్పినటువంటి
కుజ, శని, అట్లాగే బుధుడు, రాహువు, గురుడు ఈ గ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయండి. వాటికి సంబంధించినటువంటి ధాన్యాలు బ్రాహ్మడికి దానం ఇవ్వండి. ఇంకా ఏదైనా జన్మజాతకంలో దోషాలు ఉంటే సరైన గురువుని సంప్రదించండి. మీ జ్యోతిష్య యొక్క పరిష్కారాలు మాత్రమే మీకు లాంగివిటీలో మంచి ఫలితాలను ఇస్తాయి. అనవసరంగా ఎటుపోవాలి కాదు. మీ మనసుకి ఆ కాలము ఏ గురువుని అయితే కనుక టచ్ చేపిస్తుందో ఆ గురువును మాత్రమే సంప్రదించండి. మీ పనులు అవ్వటానికి కాలం కూడా మీకు సహకారం చేస్తుందని మాత్రం మర్చిపోకండి. ఏదైనా సరే వ్యాపారం ఏం చేయాలన్నా, వ్యాపారంలో భాగస్వాముల మధ్య ఏదైనా తేడాలు వచ్చినా తప్పకుండా గురువుని సంప్రదించండి. దానికి తగ్గ పరిష్కారాన్ని ఆచరిస్తే కనుక మీకున్నటువంటి సమస్యలు కొన్ని తొలగిపోతాయి. మీ సాధన మీకుండాలి, గురువుల ద్వారా వచ్చినటువంటి మంత్రోపదేశ సాధన కూడా మీకు ఉండాలి. ఓం గం గణపతయే నమో నమః.